నారా చంద్రబాబు నాయుడు గారికి 15 ఏళ్లు ముఖ్యమంత్రి అనుభవం, 45-50 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్తున్నాడు ఆయన. 75 ఏళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆయనకి సామాన్యుల పట్ల గాని, పేదల పట్ల గాని ఆయన ఆలోచన విధానం మాత్రం మారట్లేదు. ఎన్టీ రామారావు గారిని కూలదోసి ఆ కుర్చీ లాక్కున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు దాకా కూడా సామాన్యుల పట్ల, పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథం మారట్లేదు. ఒకసారి ముఖ్యమంత్రి, మొదటిసారి ముఖ్యమంత్రి, 4 పదులు కుర్రాడు. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల పట్ల పడే తాపత్రయం, లేదా తను తీసుకున్న నిర్ణయాలు, తను చేసేటువంటి ఆలోచన విధానం చూసైనా నారా చంద్రబాబు నాయుడు గారు మారాలి కదా. మారకపోగా పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఆరోగ్యాన్ని, చదువుల్ని బాధ్యతగా తీసుకుని స్కూళ్లని మార్చి చూపిస్తాం. పిల్లలకి ఆంగ్ల విద్యని నేర్పించి తద్వారా ఆంగ్లంలో పాఠాలు చెప్పి వారి నైపుణ్యాన్ని పెంచేదానికి ఆయన కృషి చేసేది. వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పదవిలోకి వచ్చి జగన్ గారు చేసినటువంటి కృషి, ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రజల సంపదని ఏమైపోయింది అంటే వాళ్ళ ఈయనగాచి నక్కల పాలైపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు స్కూళ్లని గాలి కొదలటం, స్కూళ్లలో ఇంగ్లీష్ విద్యను తీసేయటం, సాంకేతికంగా వాళ్ళని నైపుణ్యవంతులను చేయాల్సినటువంటి ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపేయటం, ఆఖరికి బ్యాగుల మీద కూడా కక్కుర్తి. స్కూల్ పిల్లల పుస్తకాలు మోసే బ్యాగుల మీద కూడా కక్కుర్తి. ఆ బ్యాగులన్నీ కూడా పట్టుమని 100 రోజులు కూడా బ్యాగ్ మోసే పరిస్థితి లేకుండా చిరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ విద్యా, వైద్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యతగా భుజాలకెత్తుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు నాకు సంబంధం లేదు, ఎవరి తిప్పలాడి పడాల్సిందే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతున్నారు.